నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ద వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. దేవుని వాక్యాన్ని చదువుకొని దీని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనం. నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నడు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అని దేవుడు తన బిడ్డలైన ఇజ్రాయేల్తో మాట్లాడుతూ ఈరోజు యేసుక్రీస్తు ద్వారా ఇజ్రాయేల్తో సహపౌరులైన మనతో మాట్లాడుతున్నాడు. అందరూ శ్రద్ధగా విందాం. ఏం చెప్తున్నాడు మా దేవుడు? నా ఇంట నుండి నా ప్రాకారములోనూ ఒక భాగము వారికి ఇచ్చేదను. ఆయన ఒక ఇల్లు ఉందంట, ఒక ప్రాకారం ఉందంట, అందులో భాగాన్ని ఆయన బిడ్డలకి ఇస్తున్నాడు. అది తర్వాత నేర్చుకుందాం లాస్ట్లో. అయితే దానికంటే ముందుగా ఒక మంచి కార్యం చెప్తున్నాడు. ఏమన్నాడు చూడండి. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నది కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడుచున్నాను, కొట్టివేయబడి నిత్యమైన పేరు వారికి పెడుచున్నాను. శ్రేష్టమైనటువంటి ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆఖరి నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఈ లోకంలో ఉండగా మనకి 2 కార్యాలు చేస్తున్నాడంట. ఒకటి, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే ఇంకేమన్నాడమ్మా? శ్రేష్టమైన పేరు. నిజానికి చెప్పండి, మనకి బిడ్డలు ఉన్నారు, నాకు 2 బిడ్డలు ఉన్నారు, మీకు బిడ్డలు ఉన్నారు అమ్మా. మన బిడ్డలను చూసి మనకు ఎంత సంతోషం ఉంటుంది. ఎప్పుడన్నా మన కుమార్తెని కుమారుని చూసి వారు పలకరించి వారు మనతో పలకరిస్తే ఎంత సంతోషం ఉంటుందమ్మా. మనతో ఉన్నట్టు బిడ్డలు పక్కంట వాళ్ళతో ఉంటారా, బంధువులతో ఉంటారా? అది తల్లిదండ్రులకి బిడ్డలకు ఉన్నటువంటి రిలేషన్షిప్. అంతకంటే శ్రేష్టమైన పేరు ఉంటుందమ్మా. మన కుమార్తెనేమో నా కూతురు అంటాం, కుమారుడు అంటాం. దీనికంటే పెద్ద రిలేషన్ ఏమన్నా ఈ లోకంలో? కానీ ప్రభు చెబుతున్నాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆ రిలేషన్షిప్ కంటే కూడా శ్రేష్టమైనది మీకు పెడుతున్నాను. కుమారుడా కుమారుని పిలవను, ఇంకా శ్రేష్టమైన పేరుతో మిమ్మల్ని పిలుస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమిటో మరి ఆ పేరు? నిజాన్ని చెప్పండి, ఎందరూ తను అంగీకరించారో అమ్మా, తన్నంటే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారికి దేవుని బిడ్డలుగా ఉండడానికి, కనుక దేవుని కుమారులుగా కుమార్తెలుగా కొడుకులు కూతురు ఉండడానికి అధికారం ఇచ్చాడంట ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వేసిన విశ్వాసం ఇచ్చిన అందరూ కూడా దేవునికి ఎవరమ్మా? కుమారులు కుమార్తెలు, కొడుకులు కూతుళ్ళు. ఇప్పుడు నా తండ్రి ఆయన అని, పరలోకముందున మా తండ్రి అని పిలుచుడా, నాకు ఎంత భాగ్యం. అంత మాత్రమే కాదు, ఆయన ఓ నా కుమారుడా, ఓ నా కుమారి అని నన్ను పిలిచిరా, మిమ్మల్ని పిలిచిరా, మనకి ఎంత భాగ్యం. ఇంత భాగ్యానికంటే ఎక్కువ భాగ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కేవలం నా కుమారుడా నా కుమారి అని పిలవను, ఇంకా శ్రేష్టమైన పేరు మీకు పెడుతున్నాను అంటున్నాడు. ఏంటి శ్రేష్టమైన పేరు? ఇప్పుడు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇటువంటి శ్రేష్టమైన పేరు మన కొరకు దాచిపెట్టాడు దేవుడు, ఇస్తున్నాడు మనందరికీ. అక్కడ చెప్పేశాడు కదా, ఫ్యూచర్ టెన్స్ కాదు. పెట్టుచున్నాను, శ్రేష్టం పెట్టుచున్నాను, అది ఒకటి శ్రేష్టమైన పేరు, ఒక ఆశీర్వాదం. రెండోది ఏంటమ్మా? కొట్టివేయబడిన నిత్యమైనటువంటి పేరును కూడా మీకు ఇస్తున్నా. చూడండి, రెండు సంగతులు చెప్తున్నాడు ప్రభు. మొదటిది ఏమంటున్నాడు? శ్రేష్టమైన పేరు వారికి పెడుచున్నాను, ఒకటి. రెండవది, కొట్టివేయబడిని నిత్యమైన పేరు వారు పెడుచున్నాను. ఓకే, మొదటిది చెప్పండి, శ్రేష్టమైన పేరు. రెండేది, కొట్టివేయబడిని నిత్యంగా ఉంటుంది, కొట్టివేయబడదు ఇంకా. ఆ పేరు ఇవ్వబోతున్నాడంట. ఇచ్చి ఆయనకున్న స్వాస్థ్యంలో ఒక భాగాన్ని మనకి ఇస్తారంట. చెప్పండి, మన ఎంత ధన్యులు ఈరోజు. తల్లిదండ్రులు బిడ్డలకు ఏం చేస్తారమ్మా? వాక్యం సెలవిచ్చినట్టుగా బిడ్డలు కాదు, బిడ్డలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే బిడ్డల కొరకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలని కదా అని లేఖనం చెబుతున్నది. అంతేదా, మనం పొద్దున్న సాయంకాలం మన బిడ్డల గురించే ప్రయాసపడతాం మనందరం కూడా కదా. అలాగే తండ్రి కూడా మనకి స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడంట. శ్రేష్టమైన పేరు భాగం, కొట్టివేయబడిన శ్రేష్టమైన పేరు. ఏమిటి పేర్లు నేర్చుకోవాలి. అసలు మన దేవుడి గురించి ఒక లక్షణం ఉంది ఆయనకి. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయనకి ఇష్టం, పేర్లు పెట్టడం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం కూడా పేర్లు పెడతాం. ఏం పేర్లు పెడతాం తెలుసా? నాకు చిన్నప్పుడు చాలా పేర్లు పెట్టి నన్ను ఏడిపించేవారు. మనం అంటే ఇష్టం లేదు, ఏదైనా చాడీలు చెప్పి ఏదైనా పేర్లు పెడుతుంటారు.
అదొక సైకాలజీ. అలా మనం ఏడుస్తున్న వాళ్ళు సంతోషిస్తారు అటువంటి పేర్లు పెట్టి. ఓకే, కానీ దేవుడు మన పేరు పెట్టి ఆనందించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మంచి పేరు, శాశ్వతమైన పేరు ఇచ్చి ఆనందించే దేవుడు. ఆనందమే నీతోనే నా జీవితం, నీలోనే నా ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమన్నాడమ్మా? శ్రేష్టమైన పేరు అన్నాడు. ఓకే, శ్రేష్టమైన ఈవుల గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం తీయండి. మొదటి అధ్యాయము 16-17. జేమ్స్ 1:16 and 17. నా ప్రియ సహోదరులరా మోసపోకుడి. ఏముందాం తర్వాత? శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధం అనేది జ్యోతిర్మిడకు తండ్రి నుండి వచ్చాను. ఆయనదు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము ఏంటమ్మా? లోక సంబంధమైందా? పర సంబంధం అనేది జ్యోతిర్మిడకు తండ్రి నుండి వచ్చాను. ఏది? శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా. ఇప్పుడు ఆయన శ్రేష్టమైన పేరు అంటే ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అది ఈ లోక సంబంధమైనదా, పర సంబంధమైనదా? పర సంబంధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు? జ్యోతిర్మిడకు తండ్రి నుండి వచ్చింది. ఈ శ్రేష్టమైన పేరు నేర్చుకోబోతున్నా. పేరు ఏమిటో ఆ పేరు నీకు పెట్టబోతున్నాడు. చాలా ఈజీగా వింటాం. చిన్నప్పుడు వింటాం కదా పేరు. ఇది దేవుడు శ్రేష్టమైన పేరు నాకు పెట్టాడా అని మనం గమనించుకోం. మనందరం కూడా ఈరోజు నేర్పిస్తున్నాడు మనందరికీ. ముందుగా అసలు దేవుడు పేరు పెట్టే దేవుడు, పేర్లు మార్చే దేవుడు మన దేవుడు. ఎందుకు శ్రేష్టమైన పేరు? అమ్మ, ఇక్కడ ఎంతమంది ఉన్నామో మనందరికీ పేర్లు ఉన్నాయా లేదా? తల్లిదండ్రులు పేరు పెట్టారా లేదా? నీకు చాలాసార్లు చెప్పాను, నాకు 5 పేర్లు ఉన్నాయి. మీకు రమేష్ అనే తెలుసు. మా ఇంట్లో 4 పేర్లు పిలిపిస్తారు. ఒక ఆమె పెద్ద ఆయన చిన్ని అంటాడు, ఒక ఆయన అందరూ బాబు అంటారు, మా అక్కోళ్ళు. మా ఫ్రెండ్స్ అందరూ హేమంత్ అని అంటారు. అమ్మ, మా డాడీ ఏమో విక్టర్ అంటాడు. స్టాన్లీ అంటారు ఇంకొకళ్ళు. ఇవన్నీ నా పేర్లే. ఇన్ని పేర్లు ఉండగా దేవుడు అంటున్నాడు ఆయన్ని పక్కన పెట్టి నీకు శ్రేష్టమైన పేరు ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నాకు 5-6 పేర్లున్నా, నీకు ఎన్ని పేర్లున్నా అవి నీ తల్లిదండ్రులు మనుషులు పెట్టే పేర్లే. అవి శ్రేష్టమైన పేర్లు కాదు. దేవుడు మాత్రమే నీకు శ్రేష్టమైన పేరు ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు నీకు శ్రేష్టమైన పేరు ఇవ్వబోతున్నాడు. ఇచ్చేసాడు, నేర్చుకోబోతున్నాం. అయితే దేవుడు ఎలా పేర్లు పెడతాడో, ఎలా మార్చేస్తాడో చూద్దాం. ఎందుకు పేరు మారుస్తాడు అని నేర్చుకుంటే ఆ పేరు మనకు అర్థమవుతుంది తర్వాత. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలి. మొట్టమొదటిగా ఆదికాండం తీయండి. ఆదికాండంలో కొన్ని సంగతులు మనం నేర్చుకోవాలి. మన దేవుడి గురించి ఆదికాండం తీయండి. మొట్టమొదటి అధ్యాయం తీయండి. మొట్టమొదటిగా ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం తీయండి. మొదటి వచనం చదువుతాను చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించిన. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అలాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఇప్పుడు 5వ వచనం అందరూ చాలా జాగ్రత్తగా 5వ వచనం చూడండి. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు ఏం చేశాడమ్మా? పేరు పెట్టిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోజు రాత్రి పగలు అంటూనే ఉంటాం. ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆదాం పెట్టలే, ఆదాం పుట్టలేదు. అప్పటికి ఏ మనుషుడు లేడు. ఇంత చిన్న పేరు. పగటికేమో పగలంట, వెలుగుకేమో పగలు, రాత్రికేమో రాత్రి. ఈ పేర్లు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. తెలుసా? పగలు, రాత్రి దేవుడు పెట్టిన మంచి పేర్లు ఇవన్నీ కూడా. చీకటికి రాత్రి నీవు పేరు పెట్టను, వెలుగునకు పగలని పేరు పెట్టాడు. ఏం చేశాడమ్మా? అస్తమైన ఉదయం కలుగగా ఒక దినమాయను. అందుచేత దేవుడు మొట్టమొదటిగా పేర్లు అక్కడ పెట్టాడు. ఫస్ట్ సృష్టి ఏం చేయకుండా వెలుగును కలుగజేసి చీకటిలోంచి వెలుగును సపరేట్ చేసి ఆ వెలుగునకు పగలని, రాత్రికి చీకటికేమో రాత్రి అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇది మొట్టమొదటిగా దేవుడు చేసిన పేరు, పెట్టిన పేరు. తర్వాత 8వ వచనం చూడండి. దేవుడు ఆకాశములకు, ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు. రోజు మనం బయటికి వెళ్తే పైకి వెళ్తే చూసి కనబడేది ఆకాశమే. దానికి ఎవరు పెట్టారు పేరు? దేవుడు పెట్టాడు ఆకాశమని. అమ్మ, అస్తమయమును ఉదయమున కలుగా 2వ దినమాయను. 10వ వచనం. 9వ వచనం. దేవుడు ఆకాశంలో ఉన్న జలమును ఒక చోటనే కూర్చబడి 6 నెలలు కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను.
దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టును, జలరాశికైన సముద్రములని పేరు పెట్టును, అది మంచిదని దేవుడు చూచాను. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం జరిగింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఏ మనుషుడు పుట్టక మునుపు, ఏ మనిషికి ఎవరు ఏ పేరు పెట్టక మునుపు దేవుడు పెట్టిన పేర్లు ఇవి. వెలుగునకు ఏమిటి? పగలు, చీకటికి రాత్రి, పైన విశాలానికి ఆకాశము, దీనికి భూమి. నువ్వు నిలబడినటువంటి భూమికి ఆయన పేరు పెట్టాడు, పైకి చూస్తున్నటువంటి ఆకాశానికి ఆయన పేరు పెట్టాడు, సముద్రానికి ఆయన పేరు పెట్టాడు. అన్ని ఆయన పేరు పెట్టిన పేర్లే ఇప్పటికి ఉన్నాయి. ఇంకా భాషలు వేరు కావచ్చు కానీ అప్పుడు ఒకటే భాష కదా, హెబ్రీ భాష. అప్పుడు ఒకటే హెబ్రీ భాష. ఇప్పుడు చాలా మనకు తెలుసు కదా, బైబిల్ దగ్గర. ఓకే, ఏ భాషలో మాట్లాడినా ఆ పేర్లు ఎవరు పెట్టారమ్మా? దేవుడు పెట్టిన పేర్లే. ఇవన్నీ మనము ఈ లోకానికి పెట్టినట్టు పేర్లు చూసినాం. అంత మాత్రమే కాదు, మనుషులు కూడా ఆయన పేర్లు పెట్టాడు. తెలుసా మీకు? మన దేవుడు పేర్లు పెట్టి పిలిచే దేవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆదికాండము 17వ అధ్యాయం తీయండి. ఆదికాండము 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయము చదువుతున్నాను, చూడండి చాలా జాగ్రత్తగా. మొదటి వచనం చదువుతున్నాను. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ఎంతమ్మ వయసు? 99. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. ఈ ఏజ్ గుర్తుపెట్టుకోండి, 99. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని నేను అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడంతో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగదువు, మరి ఒక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది గనుక నీ పేరు అబ్రహాం అనబడును, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలిగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరు. అబ్రహాం వయసు ఎంతమ్మా అప్పుడు? 99 సంవత్సరాలు. చూడు, దేవుడి పేరు పెట్టాడు. మనం ఎప్పుడు పేర్లు పెడతాం పిల్లలకి? పుట్టినప్పుడు కానీ పెట్టేస్తాం, గర్భంలో ఉండగానే పేర్లు సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు గూగుల్ వచ్చేసింది కదా, టక్మాన్ కొట్టేస్తే ఏ పేరు కావాలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నీకు ఏది కావాలో అన్ని పేరు అదే చెప్పేస్తుంది. ఒక 100 చాలా టక్కన కొడితే సెలెక్ట్ చేసుకోవచ్చు. పుట్టగానే అబ్రాహాం అని తండ్రి తల్లిని పేరు పెడితే 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడి పేరు పెట్టాడు అబ్రాహాంకి. నీ పేరు అబ్రాహాం కదా, అబ్రహాం. అబ్రహాం అంటే అర్థము అనేక జనులకు తండ్రివి. అప్పుడు ఎంతమంది బిడ్డలు ఉన్నారు? ఇప్పుడు అబ్రాహాంకి ఎంతమంది పిల్లలు? ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు నీకు అనేక మంది రాజులు వచ్చేస్తారు నీ గర్భంలో నుంచి అని అబ్రాహాంను పేరు కొట్టేసి అబ్రహాం అని పెట్టేసాడంట. అబ్రహాం అంటే అర్థం ఏంటమ్మా? అనేక జనములకు తండ్రి. అలాగే అతని గర్భంలో వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి జనాంగం అంతా కూడా, అటువంటి ఇజ్రాయేల్ కానీ ముస్లిమ్స్ కానీ అందరం మనం వచ్చాం, క్రైస్తవులు కానీ. అలా పేరు మార్చాడు అబ్రహాం. అబ్రాహాంది అబ్రహాముగా మార్చేశాడు. పేరు మార్చడమే కాదు, ఎందుకు మార్చాడు? ఒక రీజన్ ఉంది దానికి. అబ్రహాంగా ఉన్న బిడ్డలు లేరు, అబ్రహాముగా మార్చినప్పుడు బిడ్డలు కట్టాము. అప్పుడు వెంటనే ఎవరు పుట్టారమ్మా? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ద్వారా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లేడు అంటాం కదా. అందరూ ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు. యాకోబు 12 మంది గోత్రాల నుంచి ఇంకా మొత్తం ప్రపంచం అంతా నిండిపోయింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన పేరు మార్చే దేవుడు, పేరు పెట్టే దేవుడు. ఎంత మంచి పేరు పెట్టాడమ్మా. రెండవది అదే అధ్యాయము 15వ వచనం. 15. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. శారా అంటే అర్థం ఏంటమ్మా? అక్కడ కిందేం రాశారు, 4 అనేసి కింద ఏం రాశారు చూడండి, రాజకుమారి. హల్లెలూయా, రాజకుమారి. ఎందుకంటే నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదని అబ్రహాముతో చెప్పాను. చూసారా? అబ్రహాము ఇలా రా, నీ పేరు మార్చేశాను కదా. నీ పేరేంటి? అబ్రహాం కాదు, అబ్రహాం. ఎస్, వెరీ గుడ్. నీ పేరే కాదు,
నీ భార్య పేరు కూడా మార్చేస్తున్నా. రోజు షారాయి 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 రా అని పిలుస్తావు కదా, ఇప్పటి నుంచి షారాయి అనవద్దు. ఏమనాలే? షారా. ఎందుకనంటే ఆమెను దీవించి ఆమె గర్భంలోంచి అనేక మంది బిడ్డల్ని, రాజుల్ని రప్పించబోతున్నా మీ ఇద్దరు గర్భంలోంచి. అందుకనే నీవు అబ్రాహాం ఎలాగవయ్యావో ఈమె షారాయి బదులుగా షారా అని పేరు మార్చేశాడు. అదే రీతిగా ఇద్దరి ద్వారా ఆ 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈమెకు 90 సంవత్సరాలు, అంటే ఈమెకి 90 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమని జరిగిందమ్మా అంటే అప్పుడు పేరు మార్చినప్పుడు ఆమెకి ఇంచుమించుగా 89-90 సంవత్సరాలు షారాకి. ఆ తర్వాత ఆయన 100, ఈమెకి 90 వచ్చినప్పుడు ఏం జరిగిందమ్మా? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ద్వారా ఇందాక చెప్పినట్టు వచ్చేసింది. మీ దేవుడు పేరు పెట్టే దేవుడు. రాజకుమార్ అంటే ఎంత మంచి పేరు అమ్మది. రాజకుమార్ అంటే ఎవరు పెడతారు? రాజకుమార్ అంటే అర్థం ఏంటి? రాజకుమార్తె అని, రాజు భార్య అని, అంత మంచి పేరు పెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరికైనా పేరు పెట్టాడా? చూద్దాం. ఇది 35వ అధ్యాయం తీయండి. ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదురు నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దను అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రాలను మార్చుకున్నది, మనం లేచి బేతేలుకు వెళదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టదనని చెప్పాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు 9వ వచనం చూడండి. అలా వెళ్ళాడు. తర్వాత ఏం జరిగింది? యాకోబు పట్టణరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతని ప్రత్యక్షమే అతనిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేల్ అని చెప్పి అతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు తెలుసు యాకోబు ఇంటి దగ్గర అబద్ధాలు చెప్పి మోసం చేసి తల్లిని తండ్రిని అన్నని మోసం చేసి వెళ్ళిపోయాడు. దేవుడు దీవించాడు, తిరిగి వస్తున్నాడు. అక్కడ వస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, నీ పేరేంటి? యాకోబు కదా. ఎవరు పెట్టారు ఈ యాకోబు పేరు? మీ తల్లిదండ్రులు పెట్టారు. ఓకేమ్మా. ఇస్సాకును రెబ్కా. ఓకే. ఇప్పుడు నీ పేరు యాకోబు కాదు. యాకోబు అంటే అర్థం ఏంటమ్మా? మోసగాడివి ఇంతవరకు, కానీ ఈరోజు నుంచి నీవు మోసగాడివి కాదు. నీ పేరుని మోసగాడు అనే పేరుని తీసివేసి నీకు పేరు పెడుతున్నాడు. ఏం పేరు పెట్టాడమ్మా? ఇజ్రాయేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే ఇజ్రాయేల్ పేరు మీద ఇంకా ఇజ్రాయేల్ దేశం ఉంది. ఇప్పుడు ఇజ్రాయేల్ అని పేరు పెట్టి అంటే దేశం పేరు, ఒక మనుషుని పేరు దేశానికి వచ్చేసింది ఇప్పుడు. అంత మంచి. ఏంటి ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి తెలుసా? యాకోబు అంటే తెలుసు. అందరూ చిన్నపిల్లలు అడిగినా యాకోబు అంటే మోసగాడు అంటారు. మరి ఇజ్రాయేల్ అంటే పేరేంటి? దేవునితో పోరాడి గెలిచిన వాడు అని అర్థం ఇజ్రాయేల్ అంటే. మనకు తెలుసు కదా, మా కొన్నిసారి చాలాసార్లు చెప్పాను కదా. ఆ రాత్రి ఏం జరిగిందమ్మా? దేవునితో పోరాడాడు. తెల్లవారిపోతుంది, ఇంక నేను వెళ్ళిపోతానన్నాడు దేవుడు. పోరాలేక నేను వెళ్ళిపోతానంటే నా దీవిస్తేనే కానీ నేను నిలబెట్టానంటే అప్పుడు దీవించాడు. అందుకని దేవుడు పేరు పెట్టేశాడు అప్పుడే. నువ్వు మనుషులతో కాదు దేవునితో పోరాడి ఓడిపోయాడా గెలిచాడా? మనుషులతో గెలవడమే కష్టం, కానీ ఆయన ఎవరితో గెలిచాడమ్మా? దేవునితో పోరాడి గెలిచాడంట. ఏమో మై లార్డ్. పాకిస్తాన్తో గెలవడానికే తల ప్రాణం తోకొస్తుంది మనకి. ఈ చైనాతో పోరాడలేక చతికిలపడ్డాం. కానీ యాకోబు మనుషులతో కాదు, దేశాలతో కాదు, దేవునితో పోరాడి గెలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు ఆయనకి పేరు పెట్టాడు ఇజ్రాయేల్. ఇజ్రాయేల్, నువ్వు నా కుమారుడివే. టుడే thy name shall be Israel. And today that name is prevailing in this world. ఇజ్రాయేల్ దేశం ప్రపంచం గరగలాడిపోతుంది. ఇరాన్ యుద్ధం చేయలేక ఓడిపోయి మూల కూర్చుంది. రష్యా కాదు అమెరికా. అమెరికా స్నేహం చేస్తుంది అనుకోండి, ఎంత పవర్ఫుల్ తీసుకొచ్చినా నిలబడదు. ఎందుకని? యుద్ధం చేసింది యాకోబు దేవునితోటి. ఇప్పుడు దేవుడు యాకోబు పక్షాన యుద్ధం చేస్తున్నాడు, ఇజ్రాయేల్ పక్షాన. అందుకని ఎవరు గెలలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు దేవుడితో పోరాడు గెలిచాడు కాబట్టి ఆ దీవెనిచ్చేసి ఆశీర్వదించేసి, యాకోబా నీతో ఎవరు పోరాడని గెలవలేరు, ఇజ్రాయేల్ దేశమా నీతో ఎవరు పోరాడు గెలవలేరు, నీ పక్షాన్ని యుద్ధం చేసేవాడు నేనే అని దీవించాడు ఈవెన్ టుడే. అందుకని ప్రపంచమంతా ఏకమైన ఇజ్రాయేల్తో గెలవలేరు. అంత మంచి పేరు పెట్టించాడు.
గట్టిగా దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకెవరికైనా పేర్లు పెట్టాడా చూద్దాం. అంటే ఇవన్నీ ఇంకా చాలా డీప్గా వెళ్ళడానికి టైం లేదు. లూకాసు వార్త తీయండి, నూతన నిబంధనలోకి వెళ్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. మొట్టమొదటిగా 8 జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని దగ్గర యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూడండి, జకర్యా భార్య బిడ్డలు లేరు, అబ్రాహాము వలె శారయి వలె. అయితే అతడు యాజక ధర్మం ప్రకారం వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నప్పుడు దేవుని ప్రత్యక్షమై, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య గొడ్డలని అనుకోవద్దు, ఆమె గర్భం దాల్చబోతున్నది, ఒక కుమారుని కనబోతున్నది అని చెప్పేసి పుట్టబోతున్న కుమారునికి ఏం పేరు పెట్టాలో కూడా ఆయన చెప్పేశాడు. అతనికి ఏం పేరు పెడతారమ్మా? యోహాను. ఎందుకని? తర్వాత చూడండి, అతనికి యోహాను పేరు పెడుతూ అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగగా తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే, ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతని వల్ల అనేక మంది సంతోషిస్తారయ్యా. అతని పేరు జాన్ అంటే యోహాన్ తెలుగులో. ఎందుకని? అతని కార్యం ఏంటమ్మా? యేసుక్రీస్తు ముందుగా సాక్షిగా వచ్చాడు. యేసుక్రీస్తుకి సాక్షిగా వచ్చి అందరినీ ఎటువైపు రప్పిస్తాడంట. మన ఎటువైపు? ఈ లోకం నుంచి యేసువైపు మళ్ళించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయుధము ఎవరమ్మా? యోహానుకి పేరు ఎవరు పెట్టారు? మన దేవుడి పేరుని పేరు. దేవుడు పెట్టినట్టు పేరు జాన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకో పేరు ఉంది, అనిల్ కంటే పెద్ద పేరు, మత్తయి సువార్త అని. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను చూడండి. 18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడి ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమే, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది, పరిశుద్ధాత్మ కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరియా కనినటువంటి ఆ కుమారునికి పేరు ఎవరు పెట్టారమ్మా? మన దేవుడు పెట్టాడు. పేరు పెట్టి దేవుడు పెట్టాడు. ఓ మరియా, ఓ యోసేపు, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టడానికి వీల్లేదో, నేను ఇచ్చే పేరు పెట్టాలి. ఏంటమ్మది? యేసు. ఇంగ్లీష్లో జీసస్. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అన్నాను. ఏమన్నాడు అక్కడ? వెంటనే మీనింగ్ చెప్పేశాడు ఆయనే. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్నే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతాను. ఆ యేసు అన్ని నామముల కంటే పైనామం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వాని మోకాలు ఈ నామముని పేరున వంగవలసిందే. పై లోకంలో కానీ, ఈ లోకంలో కానీ, క్రింది లోకంలో కానీ ఇంతకంటే శ్రేష్టమైన పేరు ఏదీ లేదు. ఇందాక మనం చూసాం, ఆకాశం అనే పేరు చూసాం, భూమి అనే పేరు చూసాం, వెలుగు రాత్రి పగలు అనే పేర్లు చూసాం, సముద్రం అనే పేరు చూసాం, అబ్రహాం అనే పేరు చూసాం, శారా అనే పేరు చూసాం, అమ్మా యోహాను అనే పేరు చూసాం. ఇంకా ఎంతమంది ఈ లోకంలో పేర్లు కలిగి ఉన్నారో వీటన్నిటికంటే శ్రేష్టమైన పేరు యేసు. బిరుదేమో క్రీస్తు. యేసు అనేది పేరు, క్రీస్తు అనేది బిరుదు.
జీసస్ క్రైస్ట్. ఈ యేసు ఏమన్నాడమ్మా మీనింగ్? తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించాలంటే క్రైస్ట్గా మారాలి. వినండి, యేసుని రక్షకుడు మళ్ళీ రక్షించాలనంటే ఈ షుడ్ బికమ్ ఏ క్రైస్ట్. క్రైస్ట్ అంటే ఏంటి? పుట్టినే ప్రభు పోవనగానే పోయినాయి అన్నీ కూడా. జ్వరాలు పోయినాయి, సైతాన్లు పోయినాయి, సముద్రం అడిగిపోయింది, రక్షణ కలుగాక అని అంటే రాలేదు. రక్షణ రాగలదు కానీ అలా రాలే. యేసు క్రైస్ట్గా మారి శిలువ మీద రక్తం చిందించినప్పుడే, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడే ఈ క్రీస్తు మనుషునిగా వచ్చిందమ్మా రక్షణ. అందుకని దేవుడిచ్చినటువంటి పేరు, అభిషక్తులుగా చేసినటువంటి బిరుదులు ఈ రెండు దేవుడిచ్చినవే. జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు. ఇంత శ్రేష్టమైన పేరు ఈ లోకంలో ఏ దేవతకి, ఏ దేవుడికి పైన కానీ కింద కానీ భూమిలో కానీ ఎవరికి పేరు పెట్టలేదు. అంత శ్రేష్టమైన పేరు దేవుడు యేసు క్రీస్తు అనే సొంత కుమారుడికి ఆయన పెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఇంతకీ? ఇంతవరకు ఇక్కడ వచ్చాం. మనం ఎందుకు వచ్చాము ఎక్కడికి వరకు? కుమారులు కుమార్తెలు లేదా కొడుకులు కూతులు అని అనిపించుకున్నాడు కంటే శ్రేష్టమైన పేరు నీకు పెడుతున్నాను అన్నాడు. ఎలా పేర్లు పెట్టాడో పాత నిబంధనలు చూసినాం, క్రొత్త నిబంధనలు చూసినాం, ఏసుకి ఎలా పెట్టాడో చూసినాం. మరి నీకేం పేరు పెట్టాడమ్మా ఆయన? ఏంటమ్మా ఎవరు చెప్పారు? ఏంటి చెప్పండి, పర్లేదు. ఎవరైతే అన్నారు మాట్లా అది రెండోది. రెండు ఉన్నాయి పేర్లు. ఇప్పుడు నేర్చుకుందాం. శాశ్వతమైన పేరు నేర్చుకుందాం, తర్వాత కొట్టివేట పేరు నేర్చుకుందాం. ఏ శాశ్వతమైన పేరు పెట్టాడు నీకు? నాకు నిజంగా హేమంత్ అంటే ఆ పేరు అంటే చాలా ఇష్టం, కానీ ఆఫీసులో రమేష్ అని రాశారు కాబట్టి అదే వెళ్ళిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు నీకు అది ఇష్టమా? అయితే నాకు ఇష్టమైన పేరు ఒకటి ఉంది అని పెడతాను అంటున్నాడు దేవుడు. పెట్టేసాడు, నాకు నీకు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి పేరు తెలుసా నా సోదరి? చాలా తేలిగ్గా తీసుకుంటాం ఈ పేరుని. ఇది శ్రేష్టమైన పేరు, దేవుడు నాకు ఇచ్చిన పేరు అని ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఆలోచన చేద్దాం అందరు గట్టిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమిటా శ్రేష్టమైన పేరు? హల్లెలూయా. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19 వచ్చిన చదువుతున్నాను చూడండి. బైబిల్ అందరూ తీయండి, మనకి పెట్టిన పేరు చూద్దాం. 19. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపగా ఫెనీకే, కుప్ర, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురీనీలు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడెండును గనక నమ్మిన వారి అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలని అందరిని హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోనూ బహుజనులు ప్రభు పక్షం నాని చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటూ తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకకు తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి జనములకు వాక్యమును బోధించిరి. ఇప్పుడు గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి పేరు, శ్రేష్టమైన పేరు ఇప్పుడు తెలుసుకో. క్రైస్తవుడివి, క్రైస్తవురాలవి. తెలుసా నీకు? ఇది దేవునికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన పేరుని పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టినా ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఇది ఎంత శ్రేష్టమైన పేరు ఆలోచన చేసావా? ఈరోజు చేద్దాం. అబ్రాహాం అని పేరు కంటే శ్రేష్టమైన పేరు ఈ పేరు. శారా కంటే శ్రేష్టమైంది. యోహాను కంటే శ్రేష్టమైన పేరు. సముద్రము, భూమి, నక్షత్రాల కంటే నక్షత్రాల పేరు పెట్టాడు దేవుడు. వీటన్నిటికంటే శ్రేష్టమైన పేరు క్రైస్తవుడు. దీనికంటే శ్రేష్టమైన పేరు ఈ లోకంలో ఏది లేదు. అంత శ్రేష్టమైన పేరుని దేవునికి పెట్టాడు.
ఎందుకని శ్రేష్టమైన పేరు చెప్తారా? చాలా ఈజీ, చెప్పండి ఎవరన్నా. ఎందుకు అంత శ్రేష్టమైన పేరు అయిపోయింది క్రైస్తవులు అన్నది? ఇప్పుడు ఒక నేర్చుకున్నాం, సరే నేను చెప్పేసి వినండి. ఈ పైలోకంలో కానీ కింది లోకంలో కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పేరు ఏమన్నానమ్మా? ఏం చెప్పాడు దేవుడు? యేసు. అంతేనా? పక్కనే ఉంది. ఈ రెండు పేర్లు ఎవరు పెట్టారు? క్రీస్తు, ఇంగ్లీష్లో క్రైస్ట్ అంటారు. ఇది దీనికంటే శ్రేష్టమైన అభిషక్తుడు ఎవరు ఉన్నారు ఈ లోకంలో? అంత శ్రేష్టమైన పేరు అభిషక్తుడు యేసు క్రీస్తు. ఇప్పుడు క్రైస్తవుడు అంటే ఎవరు? క్రిస్టియన్ అంటాం. క్రిస్టియన్లో మొదటి అక్షరాలు ఏంటమ్మా? CHRIST. ఏముంది అందులో? క్రైస్ట్. క్రైస్తవులు అంటే మొత్తం 2 అక్షరాలు ఎవరున్నారు అందులో? క్రీస్తున్నాడు. అంటే యేసు పేరుకి పెట్టేశాడు దేవుడికి స్తోత్రం హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన పేరుని నీ కూడా ఇచ్చేశాడు. ఈ ఇంతకంటే గొప్ప పేరు ఇంకే లోకంలో ఎక్కడ లేదు. క్రైస్తవుల్లో క్రీస్తున్నాడు, పేరులోనే క్రీస్తుంటే మరి మనలో లేడా? ఉన్నాడు. మరి ప్రతి సంఘం ఉన్నాడు. నువ్వు క్రైస్తవుడు అనగానే ఎవరైనా అడిగారు అనుకోండి, బాబు మీదేంటి క్యాస్ట్? క్రైస్తవుల్ని అని చెప్తున్నావు. నువ్వేం చెప్తున్నావు? యేసుక్రీస్తు అనే శ్రేష్టమైన పేరు నాకు పెట్టాడు దేవుడు అని చెబుతున్నాడు. ఇప్పుడు ఆలోచన చేసావా? క్రైస్తవుడు అనే పేరు చెప్పడానికి మనము ధనులం. హల్లెలూయా. ఎవరికి పెట్టబడినది ఇది ఎంత శ్రేష్టమైన పేరు అంటే, నా కుమారుడా నా కుమార్తె అని చెప్పిన దానికంటే శ్రేష్టమైన పేరు క్రైస్తవుడు, క్రైస్తవురాలు. ఎంత మంచి పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి నిన్ను పిలిచినప్పుడు ఆ యేసుకి ఎంత సంతోషమో. ప్రపంచంలో అత్యధిక జనాభా ఎవరు నమ్ముతున్నారమ్మా? ప్రపంచంలో 600-700 కోట్ల మంది ఉంటే వాళ్ళందరూ అత్యధిక శాతము యేసు నమ్ముకున్నారు. అంటే అత్యధిక శాతం ఎవరి పేరు పెట్టబడింది? యేసుక్రీస్తు. అంటే ప్రపంచంలో అత్యధికమైనటువంటి మనుషుల ద్వారా యేసు నామానికి ఏం కలుగుతున్నది? మహిమ కలుగుతున్నది. దేవుని స్తోత్రం హల్లెలూయా. We should be proud to say, to be a Christian and to be said, to be called Christian. యేసు క్రీస్తు నాలో ఉన్నాడు, నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి మనం గర్వించాలి. ఎవరైనా నేను క్రైస్తవుడా క్రైస్తవురాలని చెప్పి పిలిస్తే ఆనందించాలి. నీతోనే నా జీవితం ఎంతో ఆనందమే, నీతోనే నా ప్రయాణం ఎంతో పరవశమే. యేసు అంత పరవశమైపోయే పేరు పెట్టాడు నీకు. నేను క్రైస్తవుని క్రైస్తవురాలని చెప్పగా నీకేం రావాలమ్మా? ఆనందం వచ్చేయాల, పరశురాలు అయిపోవాలి అంతే ఆ పేరు చెప్పగానే. ఎందుకంటే ఆ పేర్లు ఎవరున్నారమ్మా? క్రీస్తున్నాడు. గమనించావా? ఈరోజు నుంచి మనందరూ కూడా క్రైస్తవులైనందుకు మనం ఆనందిద్దాం, సంతోషిద్దాం. అయితే ఇక్కడ సంగతి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ దేవుడు నీకు ఈ మంచి శ్రేష్టమైన పేరు పెట్టాడో అదే దేవుడు ఈ పేరులో నుంచి నీకు ఒక వాక్యాన్ని బోధిస్తున్నాడు ఈరోజు పేతురు ద్వారా. ఏంటి చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయం తీయండి. 1 పేతురు 4వ అధ్యాయము. పన్నెండవ వచనం చదువుతున్నాను చూడండి. బైబిల్ అందరూ తీయండి. 1 Peter 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడబడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో తర్వాత ఏముంది? సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాల్గొరినంతగా సంతోషం సమాధానం. హల్లెలూయా. తర్వాత క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన యెడల మహిమాస్వరూపిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. మీలో ఎవడునో నరాంతుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడు కానీ పరుల జోలికి పోవాడు కానీ బాధ అనుభవింప తగదు. ఇప్పుడు మనోనేత్రం వెలిగింపబడిన వారమే ఈ వాక్యాన్ని చదువుదాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నిన్ను ఎగతాళిగా చేస్తారు. క్రిస్తానివా, నువ్వు క్రిస్తానివా, మాలదానివా,
మాదిగోడువా అంటది లోకం. దేవుడు అన్నాడు, వాళ్ళ పేరు పెట్టి పిలుస్తున్నారా, సంతోషించు, సిగ్గుపడొద్దు. ఎవరు నువ్వు క్రీస్తానివా, మాలోడువా, మాదిగాడు అంటే నువ్వు సిగ్గుపడకో, దేవుని స్తోత్రం చెల్లించు. నేను మాలోడు కాదు, మాది కావచ్చు, నేను క్రైస్తవుని, ఆనందించు, సంతోషించు, ధైర్యంగా చెప్పు, సిగ్గుపడొద్దు, భయపడవద్దు అంటున్నాడు. వినండి, చాలామంది క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. తెలుసా మీకు ఆ సంగతి? అందుకని చాలామంది చర్చికి వెళ్ళడానికి బైబిల్ కూడా చేతిలో పట్టుకోరు. చేతిలో బైబిల్ ఉండి అందరూ ఏమంటారు, క్రిస్తాని మాదిగోడు అంటారని సిగ్గుపడి చర్చికి రారు, బైబిల్ పట్టుకోరు, చేతిలో బైబిల్ ఉండదు. ఎందుకని? సిగ్గుపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నీకేమో శ్రేష్టమైన పేరు పెట్టాడు క్రైస్తవుడు అని చెబుతుంటే మనుషులు క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. బొట్టు పెట్టుకుంటారు అంటే కొడుకుపోతాం, లోకంతో కొడుకుపోతాం. ఈవిడ సింధూరాలని కొడుకుపోతారు. బొట్టు తీసేస్తే అమ్మ నువ్వు క్రైస్తవురాలని అడుగుతారేమో అని భయం వేసి బొట్టు పెట్టుకోవడం కొంతమంది సిగ్గుపడతారు తీసేయడానికి. చాలామంది సిగ్గుపడుతున్నారు క్రైస్తవుని చెప్పుకోవడానికి. ఆఫీసుల్లో మరి ముఖ్యంగా పక్కోళ్ళు మనం తక్కువ చూస్తారేమో చెప్పేసి క్రైస్తవులు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఇందాక అజయ్ చెప్పాడు కదా సాక్ష్యం, అందరం ఎగతాళి చేస్తారు. నేనైతే బైబిల్ 10 గంటలకి ఆఫీస్కి వెళ్తే బ్యాంక్కి 3 గంటలకు అయిపోయినా 5 గంటలకు అయిపోయినా నా చేతిలో బైబిల్ ఉండేది అక్కడ, అంతే. వాళ్ళు ఏమనుకుంటే నాకు ఆలోచన, బైబిల్ పక్కన పెట్టేవాడిని, పని చేసుకునేవాడిని. అందుకని నా పేరు బైబిల్ రమేష్ అని పెట్టారు, నాకు పేరు లోకం పెట్టిన పేరు బైబిల్ రమేష్. ఎవరైనా రమేష్ చాలామంది ఉన్నా మా బ్యాంకులో, బాబు రమేష్ గారు, ఏ రమేష్ బైబిల్ రమేషా అని నా దగ్గర పంపించేవాడు. ఆయన బైబిల్ ఉండేవి నా దగ్గర, సిగ్గుపడలేదు ఏనాడు. హల్లెలూయా హల్లెలూయా ఇరీషా హల్లెలూయా చెప్పు, గట్టి చెప్పు, హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి శ్రేష్టమైన పేరు పెట్టాడు, సిగ్గుపడవద్దు, ఎవరైనా కూడా సిగ్గుపడగలరు. ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా నా పేరు, నేను క్రైస్తవురాలని, క్రీస్తు నాలో ఉన్నాను, ఆ పేరు పెట్టబడిన వారు. ఓకే, మన తల్లిదండ్రులు మీకు మీ ఇంటి పేరు వస్తుంది కదమ్మా. మా స్త్రీలకి అయితే భర్త పేరు వస్తుంది. మా ఇంటి పేరు కలుటూరి. ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు నితిన్ ఇంటి పేరు ఏంటి? అది స్వాస్థ్యం. అది ఆ తర్వాత రేపు పొద్దున పిల్లలు పుడితే కుమారుడు కొడుకు పుట్టాడు అనుకోండి నితిన్కి, అతని పేరు ఏమవుతుంది? కలుటూరి సో అండ్ సో. ఇది తరతరాలుగా అలా వెళ్ళిపోతుంది. దీనికంటే శ్రేష్టమైనది నీకు ఎంతమంది పిల్లలు పుట్టారా అది పోయి నీకు వచ్చేది క్రైస్తవులు. వాళ్ళ పిల్లలకి పెడితే మరి మీ పిల్లలు పుడతారు, వాళ్ళు కూడా ఎవరు? క్రైస్తవులు. మన పిల్లలు మనవాళ్ళు వస్తారు, వాళ్ళు ఎవరు? క్రైస్తవులే. తరతరాలుగా స్వాస్థ్యం ఇచ్చేసాడు దేవుడు. క్రైస్తవులు అనే గొప్ప పేరు మనకి ఇచ్చాడు. సిగ్గుపడవద్దు. ఒకటి 2 సంగతులు ఉన్నాయి క్రైస్తవుని పేరులో. అమ్మా ఏంటి కూర్చో. మొట్టమొదటిది సిగ్గుపడవద్దు, ఆనందించు, సంతోషించు. రెండవది క్రైస్తవులైనందుకు ఒకసారి ఏమొస్తాయమ్మా? హింసలు, బాధలు కూడా వస్తాయి. అప్పుడు కూడా భయపడవద్దు. సిగ్గుపడటం అనేది నీ చేతిలో ఉంది, ఈ హింసలన్నీ నీ చేతిలో బయట నుంచి వస్తాయి. అప్పుడు భయపడవద్దు. మొక్కు లేకపోతే అగ్నిగుండం, మొక్కు లేక సింహం బోను. అమ్మోను భయపడిపోయి మొక్కేశారా వాళ్ళు? మేషకు, షడ్రకు, అబేద్నెగోలు భయపడిపోయి దానియేలు మొక్కేశాడా? మేము ఇజ్రాయేలీలము, విగ్రహారాధన చేయం, మేము దేవుని పేరు పెట్ట, మా తండ్రికి యాకోబుకి పేరు మార్చేసి ఇజ్రాయేల్ పేరు పెట్టాడు, ఆ పేరే మేము కలిగి ఉన్నాం. వీ డోంట్ యాక్సెప్ట్. వారి పక్షాన ఎవరు యుద్ధం చేశారు? దేవుడు. అగ్నిగుణంలో ఉన్నాడు, సింహభూమిలో వేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈ లోకానికి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా భయపడకు. నీ పక్కన ఎవరు ఉంటారు? షడ్రకు, మేషకుకి తోడు ఉన్నటువంటి దేవుడు, దానికు తోడు ఉన్న దేవుడు. ఈ లోకంలో క్రైస్తవుడు అయినందుకు నీకు హింసలు, బాధలు వచ్చిన నీ పక్కన ఎవరు ఉంటారమ్మా? వేసి ఉంటాడు. భయపడవద్దు, సిగ్గుపడవద్దు. ఇది దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన పేరు. క్రైస్తవుడివి, క్రైస్తవురాలి. అంత గట్టిగా దేవుని స్తోత్రం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది ఏమన్నాడమ్మా? కొట్టివేయబడని నిత్యమైన వేరండం కూడా ఉంది.
ఒకటేమో శాస్త్రం పేరు ఏంటది? క్రైస్తవులు. రెండవది ఏంటి? కొట్టివేయబడి నిత్యమైనటువంటి పేరు పెడతారంట. అదేమిటది చూద్దాం. ఎవరైతే యేసు నమ్ముకొని క్రైస్తవులుగా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా, 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం దేని ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇక వినండి, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే క్రైస్తవుల కుటుంబంలో పుడతారో వారందరికీ ఏం పేరు వచ్చేస్తుంది? ఆటోమేటిక్గా క్రైస్తవులు వచ్చేస్తుంది. కానీ నిత్యమైన పేరు అందరూ రాదు. ఎవరికి వస్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, 5:10. మత్తయి 5:10. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు. క్రైస్తవులని శాస్త్రమైన పేరు పెట్టబడిన మనతోటి చెప్తున్నాడు దేవుడు. ఒక శాస్త్రమైన పేరు పెట్ట, అది నిత్యమైన పేరు మీకు ఇవ్వాలనంటే నా నామం నిమిత్తము మీరు హింస బాధ అనిపించినప్పుడు సిగ్గుపడవద్దు, అధైర్యపడవద్దు, భయపడవద్దు. సాక్షిగా ఒక దానియేలు వలె, మేషకు షడ్డకు అబేద్నెగో నిలబడు, యాకోబు వలె పోరాడు. అలాగూ దేవుని కొరకు యేసుక్రీస్తు నిలబడిన వారికి ఆయన ఎప్పుడూ నిత్యమైన కొట్టివేయబడిన పేరు పెట్టబోతున్నాడు. ఆ పేరేంటో ఎక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం ఏంటి? ప్రకటన గ్రంథము ముగింపులోకి వెళ్తున్నాం. 2వ అధ్యాయం, ప్రకటన 2. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 16-17 వచ్చింది చూడండి. రెవల్యూషన్ 2:16. కావున మారు మనసు పొందుము, లేని యెడల నేను యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెబుతున్న మాకు మాట చెవులు గలవాడు వినుడుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది కొట్టివేయబడినటువంటి పేరు. ఏమంటున్నాడు చూడండి. మారు మనసు పొందిన వారికి, హింసలు వచ్చిన జయించిన వారికి ఏం చేస్తాడంటమ్మా? తెల్లని రాయిస్తాడంట. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు. క్రొత్త పేరు. ఆ పేరేంటో తెలియదు మనకి ఇంకా, కానీ క్రొత్త పేరు అది. ఎక్కడ? రాబోతున్న రాజ్యంలో ఒక తెల్లని రాతిని ఇస్తాడంట అలా జయించిన వానికి. నేమ్ ప్లేట్ అంటాం ఇంగ్లీష్లో. మన గృహాలు కట్టుకున్నప్పుడు బయట నేమ్ పెట్టి మా కట్టిన గృహానికి షారోన్ అని పెట్టాం అప్పుడు పేరు. ఒక ప్లేట్ మీద రాయించి పెట్టాను. ఇంకా 20 సంవత్సరాలైనా వెళ్తే అది 20 సంవత్సరాలైనా వర్షానికి ఎండకి తడిచి ఇంకా షారోన్ అనేది కనబడుతుంది, రాయి మీద రాసాం కాబట్టి. దేవుడు ఒక రాతి మీద, మామూలు రాతి కాదు, నేను నల్ల రాతి మీద రాసా. అవన్నీ గ్రెనైట్ అని నల్లగానే ఉంటాయి కదా, కానీ దేవుడికి తెల్ల రాతి మీద రాస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రొత్త పేరు. నీ పేరు తెల్లని రాయి మీద రాయబోతున్నాడు. ఇది కొట్టివేయబడిన పేరు. క్రైస్తవులు అనేది ఈ లోకము గతించిపోయినప్పుడు ఆ పేరు వెళ్ళిపోవచ్చు. బహుశా పరలోక రాజ్యంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లింస్ అని పిలవరు కదా. ఈ క్రైస్తవుల పేరు ఈ లోకంతో వెళ్ళిపోతుంది. కానీ దేవుడిచ్చే ఆ పేరు ఇంకెవరు కొట్టివేయరు. యుగములు ఇక్కడంతా 50, 60, 70, 80, అధిక బలం ఉంటే 90, 100 అంతే. కానీ దేవుడిచ్చే పేరు యుగములు, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్. ఆ పేరు నీకు ఇచ్చేస్తాడు దేవుడు. అది ఎవరు కొట్టివేయలేరు ఇంకా. అది తెల్లని రాతి మీద దేవుడు ఇవ్వబోతున్నాడు. అలాగే చూడండి 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం ముగిస్తున్నా. 12వ వచనం, 3:12. 11వ వచనం చూడండి. 3:11. నేను త్వరగా వచ్చేస్తున్నాను, ఎవడను నీ కిరీటం నా పరంగా ఉన్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మీద ఎన్నటికి నీ వెలువడిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని వద్దకు దిగి వచ్చిన నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడొక్కడ కాదు, 3 పేర్లు వచ్చేసినాయి. దేవుని పేరు రాస్తాడంట మన మీద. నూతనమైన యెరూషలేము అనే రాబోతున్న రాజ్యం అని పేరు రాస్తాడంట. ఇంకో కొత్త పేరు దేవుని ఆలయంలో. ఎక్కడ ఉంటుంది దేవుని ఆలయం? ఇది దేవుని ఆలయం.
ఇక్కడ కాదు. ఇప్పుడు ఆఖరి మాట చెప్పి ముగిస్తానండి. మొట్టమొదటి లైన్ ఏముంది? ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 50 అధ్యాయం ఏంటి? యెషయా 55 అక్కడ ఏముంది? మొట్టమొదటి లైన్ ఏముంది అక్కడ? చదవండి. 56:5 ఏముంది మొట్టమొదటిగా? ఆఖరిని చెప్తున్నాను కదా, నా ఇంటిలో నా ప్రాకారంలో ఒక భాగమును వారికి ఇచ్చేదను అని చెప్పి పేర్లు పెట్టాడు. పెట్టిన తర్వాత నీకు ఆ భాగాన్ని ఆయన ప్రాకారంలో ఇవ్వబోతున్నాడు. నా సోదరు, నా సోదరి, ఎక్కడ ఈ ప్రాకారం, ఎక్కడ ఈ భాగం? ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము, ఒక నిమిషం, 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిన, సముద్రం లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున దేవుని దిగొచ్చుడా చూసి. అక్కడ ఏం జరుగుతాయో అక్కడ అన్నీ రాయబడినవి. ఆ తర్వాత చూడండి 10వ వచనం, 21:10. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన పర్వతం మీదకి కొనుపోయి, యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవునద్దు నుండి దిగొచ్చుడు నాకు చూపాను. దాని అందలి వెలుగు దగదగా మీరు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలినది. ఆ పట్టణముకు ఎత్తైన గొప్ప ఏముందమ్మా? ప్రాకారము. 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల 12 దేవతలు ఉండేది. ఇజ్రాయేలుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడినవి. ఇవన్నీ కూడా ఆ ప్రాకారంతో ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యం. న్యూ జెరూషలేం రాబోతున్నది. దాని ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారము గల ఆ పరిశుద్ధ పట్టణంలో ఒక భాగాన్ని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినాడు. అందుకని ఏసీ చెప్పాడు వెళ్ళిపోతున్నప్పుడు, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళిపోతున్నాను. ఏంటి ఆ స్థలం అంటే? యెషయా 55లో రాసినటువంటి ఆ యొక్క స్వాస్థ్యం కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చి పరలోకానికి ఎక్కి నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఆ కొత్త పేరు తెల్ల రాతి మీదకి ఇచ్చి, ఆ నూతన యెరూషలేము పేరు పెట్టి, దేవుని పేరు పెట్టి, ఆ పేరు పెట్టేసి ఆ రాజ్యంలో నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అక్కడ ఎన్ని రోజులు ఉంటావు? 80 సంవత్సరాల? 100? ఎన్ని సంవత్సరాలు? అది చెప్పి ముగిస్తాను చూడండి. పక్కనే 22 అధ్యాయం 22. మరియు స్ఫటికం వలె మెరునట్టి జీవజలమున్నది దేవుని యొక్క గొరిపిలకు సింహాసనం నుండి ఆ పట్టణం రాజవీధి మధ్యను ప్రవేశించిన దూత నాకు చెప్పాను. నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలలకు ఫలించి 12 కాపులు కాయను. సరే, 3వ వచనం. ఇక మీద శాపగ్రస్తం ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొరిపిలకు సింహాసనం దానిలో ఉండను. ఆయన దాసులు ఆయన సేవించు, ఆయన ముఖదర్శనం చేయించుందరు. ఆయన నామము ఏంటమ్మా? నామం అంటే ఏంటి? పేరు. ఆయన పేరు ఎక్కడుంటుంది? వారి నొషలెద్దుండును. రాత్రికి అన్నడు ఉండదు. దీపకాంతిను సూర్యకాంతిను రక్కలేదు. దేవుడిన ప్రభు వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేతులు. దీని స్తోత్రం, హల్లెలూయా. రాజ్యం ఎవరు చేస్తారు? రాజకుమారులు. రాజకుమారులు మారిపోయి రాజ్యం చేయబోతున్నాం మనందరూ కూడా కొత్త పేరుతో. ఎక్కడ? వాళ్ళొక రాజ్యంలో. అర్థమైందా నా సోదరా, నా సోదరి? కుమారులు కుమార్తెలు అనిపించుకోవటం కంటే శాస్త్రం పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు నీకు? క్రైస్తవుడవి, క్రైస్తవురాలివి. సిగ్గుపడొద్దు. ధైర్యంగా చెప్పు ఈసారి. ధైర్యంగా నేను క్రైస్తవురాలిని, క్రీస్తు నాలో ఉన్నాడు చెప్పు. భయపడొద్దు. అప్పుడు నీకు కొత్త పేరు మళ్ళీ అక్కడ కొట్టివేయబడిన పేరు పల్లవ రాజ్యంలో శ్వాసం. హల్లెలూయా. అందులేచండి. ఇదిగో ఆ శ్రేష్టమైన పేరు గలనుడు యేసయ్య కార్చిన రక్తం, ఆ శ్రేష్టమైన యేసు శరీరం నీకు సిద్ధంగా ఉంది నిన్ను మార్చడానికి. ప్రకటన తీసుకుని మారు మనసు పొందమని తెలిసి ఎప్పుడైనా క్రైస్తవురాలు క్రైస్తవుని చెప్పుకోవడం సిగ్గుపడ్డావా? తప్పు ఒప్పుకో. ఈసారి ఈరోజు ఇక్కడే బలంలోకి వెళ్ళకముందు తప్పు ఒప్పేసుకో. ఎవరైనా నీకు అమ్మో ఏమైనా అనుకుంటారేమో క్రైస్తవుని చెప్పడానికి సిగ్గుపడ్డావా? తప్పు ఒప్పుకో. రేపు నుంచి ధైర్యంగా చెప్తాను, మహా సంతోషం ఆనందం చెప్తానని నేను ఒప్పుకో. అప్పుడు దేవుడు నేను క్షమిస్తాడు.